తెలుగు సినిమా రంగం తొలితరం నటి, నిర్మాత, గాయని, స్టూడియో అధినేత్రి కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ 101వ సంవత్సరంలో కన్నుమూశారు. ఎన్టీఆర్, సిహెచ్ నారాయణరావు, ఘంటసాల, రమేష్ నాయుడు, పి లీలా, జిక్కి లాంటి వారిని సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికి దక్కుతుంది. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలుగు సినిమా చరిత్రలో అలనాటి నటి కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం. తొలితరం మహిళలలో నటిగా, సింగర్గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి. 1924 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. బాల్యం నుండి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. బాలతారలతో అనసూయ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన తులాభారం నాటకాన్ని చూసి టైటిల్ రోల్ కు ఆమెను ఎంపిక చేశారు. అప్పుడు కృష్ణవేణి వయసు 10 సంవత్సరాలు. ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్కతాలో జరిగింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో బాలనటిగా చేసిన కృష్ణవేణి 1938లో కచదేవయానితో నాయికగా ఎదిగారు. 1940లో శోభనాచల స్టూడియోస్ అధినేత, దర్శక నిర్మాత మీర్జాపురం రాజాతో ఆమె వివాహం జరిగింది. ఇక కృష్ణవేణి ఎంఆర్ఏ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం మన దేశంతోనే ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రను పోషించారు. పిచ్చి పిచ్చిగా పిల్లలాడక పెట్టుకోండి. ఏంటి భలే మీరు తెలుసుకుంటున్నారే కనిపిస్తున్నారు. నటి కృష్ణవేణి దాదాపు 20 చిత్రాలలో కీలక పాత్రలను పోషించారు. బాలనటిగా కెరియర్ ప్రారంభించిన కృష్ణవేణికి నాటక రంగంతో ఉన్న అనుబంధం అక్కరకొచ్చింది. తన పాటలను తానే పాడుకునేవారామె. అంతేకాదు, కీలుగుర్రం సినిమాలో అంజలీదేవికి నేపథ్య గానం చేశారు. ఇక వివాహ అనంతరం బయట సంస్థల చిత్రాలలో నటించడం మానేసి సొంత బ్యానర్లోనే సినిమాలను నిర్మించారు, నటించారు. కృష్ణవేణికి నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలు గొల్లభామ, లక్ష్మమ్మ అనే చెప్పాలి. కృష్ణవేణి నటించిన చివరి చిత్రం 1952లో వచ్చిన సాహసం. విశేషమేమిటంటే నటిగా అలానే నిర్మాతగా ఆమె 1957లో చివరగా దాంపత్యం చిత్రం నిర్మించారు. ఇందులో కోన ప్రభాకరరావు హీరోగా చేశారు. నీ కనుల నీలాలోనే చూడలేను, నీ కనుల నీలాలోనే చూడలేను. తెలుగు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలకు గుర్తింపుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలోనూ, మన దేశం చిత్ర వజ్రోత్సవంలోనూ కృష్ణవేణిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. కృష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధృవతార రాలిపోయినట్లయింది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.